పహల్గాం ఉగ్రదాడితో భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దాయాది దేశం పాక్ను ఒంటరి చేసేందుకు అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టింది. దేశంలో ఉన్న పాకిస్తాన్ వాసులు 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి మాట్లాడారు. పాక్ పౌరులు వారి దేశానికి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఉగ్రవాదులను పెంచి పోషించేది పాకిస్తానేనని సాక్షాత్తు ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. జమ్మూలో టెర్రర్ అటాక్ తో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది మోదీ సర్కార్. ఇప్పటికే ఆ దేశంతో దౌత్య యుద్ధం చేస్తున్న భారత్ మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. పాక్ దేశస్థులను గుర్తించి వెంటనే వారిని వెనక్కి పంపాలని ఆదేశించారు. ముందుగా స్థానికంగా ఉంటున్న పాకిస్తానీయులను గుర్తించి ఆ సమాచారం కేంద్రానికి పంపించాలని కోరారు. అప్పుడే వారి వీసాల రద్దుకు అవకాశం ఉంటుందన్నారు. కేంద్రం ఆదేశాలతో అన్ని రాష్ట్రాల పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పాకిస్తానీల వివరాలు సేకరిస్తోంది తెలంగాణ సర్కార్. రాష్ట్రానికి వచ్చిన పాకిస్తానీయులకు తెలంగాణ డీజీపీ జితేందర్ కీలక ఆదేశాలిచ్చారు. వారంతా వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలన్నారు. ఈ నెల 30 వరకే వాఘా సరిహద్దు తెరిచి ఉంటుందన్నారు. అప్పట్లోపు తెలంగాణలో ఉన్న పాక్ పౌరులు వాఘా సరిహద్దు దాటాలన్నారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పహల్గాంలో పర్యటించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన బాధితులను పరామర్శించి వారిని ఓదార్చారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సమయంలో భారతీయులందరూ ఐక్యంగా ఉండటం అవసరమని, దీని ద్వారా ఉగ్ర చర్యలను వారి లక్ష్యాలను ధీటుగా ఎదుర్కోవచ్చని చెప్పారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని విపక్షాలన్నీ ముక్త కంఠంతో ఖండించాయని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నా తాము పూర్తి మద్దతిస్తామని స్పష్టం చేశారు. శ్రీనగర్లో పర్యటించిన రాహుల్ లెఫ్టినెంట్ గవర్నర్ సీఎంతో భేటీ అయి వివరాలు అడిగి తెలుసుకున్నారు. That some people are attacking my brothers and sisters from Kashmir and the rest of the country. And I think it's very important that all of us stand together, stand united and fight this nasty action that has been taken and defeat terrorism once and for all. And I assured both of them that myself and our party is going to support fully. పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది అమాయకుల ప్రాణాలు తీయడంతో భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ క్రమంలో పాక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ నిర్ణయించింది. దీంతో సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో పాటు పాక్ జాతీయులు భారత్ను వీడాలని నిర్ణయం తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయగా సిమ్లా ఒప్పందాన్ని పక్కన పెడుతున్నామని పాక్ ప్రకటించింది. పహల్గాం దాడి చేసిన టెర్రరిస్టులతో తమకు సంబంధం లేదని పాక్ ప్రకటించింది. కానీ టెర్రరిస్టుల్ని పెంచి పోషించింది పాకిస్తానేనని సాక్షాత్తు ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదుల్ని పోషిస్తున్నామని అంతర్జాతీయ మీడియాతో చెప్పారు. టెర్రరిస్టుల రిక్రూట్మెంట్, ట్రైనింగ్, ఫండింగ్ అంతా పాకిస్తానే ఇస్తుందన్న ప్రశ్నకు సూటిగా రిప్లై ఇచ్చారు ఖవాజా ఆసిఫ్. అమెరికా, బ్రిటన్ కోసమే ఈ చెత్త పనులు చేశామని చెప్పుకొచ్చారు. 3 దశాబ్దాలుగా తాము కూడా నష్టపోతున్నామని సన్నాయి నొక్కులు నొక్కారు. పాకిస్తాన్లో అసలు లష్కరే తోయిబా లేదని చెప్పారు. Pakistan has had a long history of backing and supporting and training and funding these terrorist organizations. Well, we have been doing this dirty work for the United States for about 3 decades, and West, including Britain. That was a mistake, and we suffered for that. And that is why you are saying this to me. జమ్మూ కాశ్మీర్ పహల్గాం దాడి తర్వాత 2 దేశాల ఉద్రిక్తతల మధ్య పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.